జనవరి నెలాఖరులో బ్యాంక్ పనులు ఉన్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ నెల చివరిలో వరుసగా సెలవులు రానున్నందున బ్యాంక్ కార్యకలాపాలకు పెద్ద ఎత్తున అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే 3 రోజుల పాటు సెలవులు అధికారికంగా ఖరారు కాగా, 4వ రోజు బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పిలుపుతో బ్యాంకులు వరుసగా 4 రోజులు మూతపడే పరిస్థితి ఏర్పడింది. షెడ్యూల్ ప్రకారం జనవరి 24వ తేదీ 4వ శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు ఉంటుంది. మరుసటి రోజు జనవరి 25 ఆదివారం కావడంతో యథావిధిగా బ్యాంకులు పనిచేయవు. ఇక జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో వరుసగా 3 రోజులు బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండవు. ఇదిలా ఉండగా వారానికి 5 పని దినాలను అమలు చేయాలనే డిమాండ్తో జనవరి 27న దేశవ్యాప్త సమ్మెకు బ్యాంక్ ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. ఒకవేళ ఈ సమ్మె కనుక జరిగితే వినియోగదారులు వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులకు వెళ్లే అవకాశం ఉండదు. అయితే బ్యాంకులు మూసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం సేవలు వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సౌకర్యాలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. డిజిటల్ లావాదేవీలు, నగదు ఉపసంహరణలు, బ్యాలెన్స్ చెకింగ్ వంటి పనులను వినియోగదారులు ఆన్లైన్ ద్వారా ఎప్పటిలాగే చేసుకోవచ్చు.